గుడ్ న్యూస్. రెండో విడత రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల నిరీక్షణకు తెరపడింది. ఎటకెలకు ప్రభుత్వం రెండో విడత రైతు భరోసా నిధులను రిలీజ్ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశారు. దీంతో రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి. తొలి విడత నిధులను గత నెలలో రేవంత్ విడుదల చేయగా రెండో విడత సొమ్మును కూడా ఆయనే స్వయంగా రిలీజ్ చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండో విడతలో 45,11,947 మంది రైతులకు 5,563 కోట్లు జమ కానున్నాయి. తొలి విడత నగదును గత నెల 23వ తేదీన ప్రభుత్వం పంపిణీ చేసింది. తొలి విడతలో 3,590 కోట్లను రైతులకు బదిలీ చేశారు. ఇక మూడో విడత నిధులను వచ్చే నెలలో ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. మేకల్లా లబ్ధిదారులందరికీ ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నాయి. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా రైతు ఉత్సవాల పేరుతో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో భాగంగా రైతు భరోసా సొమ్మును రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని, దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలి పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి రైతులకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని, దేశమంతా రైతులకు 72,000 కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్ రెడ్డి తెలిపారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిలోపే చేసి చూపించామని, 25.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద 22,000 కోట్లు వేసినట్లు రేవంత్ తెలిపారు. గత విడతలో రైతు భరోసా కింద 9 రోజుల్లోనే 9,000 కోట్లు జమ చేశామన్నారు. ఇవాళ రెండో విడతగా 5,700 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, మిగతా 3,300 కోట్లు వచ్చే నెలలో జమ చేస్తామన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, పేదలకు సన్నబియ్యం అందించాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా అని ప్రశ్నించారు.